హాయ్ ఫ్రెండ్స్, ఆల్ సెట్ టు తిరుపతి టు అరుణాచలం. ఈ వీడియోలో మంచి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ టూర్ మొత్తం ఎలా ఉంది, ఏం జరిగింది, ఎక్కడ స్టే చేయొచ్చు, దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఎలా వెళ్ళాలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేముల 1209 యూట్యూబ్ ఛానల్ అండ్ వాచ్ ది ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ. శ్రీవారి సన్నిధి నుంచి ఇప్పుడే రూమ్ పెట్టేసి బయటకు వచ్చాం. స్టార్ట్ అవుతాం అన్నమాట. ఇంకా మా ఫ్యామిలీ అంతా వచ్చేసారు. ఇంకా ప్రశాంతంగా ఇంకా బయలుదేరారు. అరుణాచలం వెళ్ళిన తర్వాత ఆ వీడియో తీసి చూపిస్తాను. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, తిరువన్నామలై వచ్చేసాం. తిరువన్నామలై అంటే ఏమో కాదు, అరుణాచలం అనమాట. వచ్చాను. ఫస్ట్ ఇంద్రలింగం దర్శించుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఉంటుంది ఇంద్రలింగం. ఆ లోపలికి వెళ్ళాలి. కుదిరితే వీడియో తీసి చూపిస్తాను. ఎలవలేదు కానీ. ఇంద్రలింగం దర్శనం అయిపోయింది. చక్కగా దర్శించుకొని వచ్చాను. తర్వాత వేరే ఎక్కడికి వెళ్తున్నాం చెప్తాను. ఇక్కడ దిగంగానే పార్కింగ్లో కారు పెట్టి ఆటో బుక్ చేసుకున్నాం. మేము ఐదుగురు ఉన్నాం అనమాట. 1000 రూపాయలు అడిగారు. 800కి ఫైనల్ చేసి దర్శనం స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ ఇంద్రలింగం అయిపోయింది. ఇంద్రలింగం దర్శించుకొని వచ్చాము. ఇప్పుడు అగ్నిలింగం దర్శనకి వెళ్తున్నాం అనమాట. ఇంద్రలింగం దర్శనం తర్వాత అగ్నిలింగానికి వచ్చాము. చూపిస్తాను. అగ్నిలింగానికి అయితే ఇదిగో ఇది అగ్నిలింగం. లోపలికి వెళ్ళాలన్నమాట. చూద్దాం. ఇక్కడి నుంచి లోపలికి ఫోన్ ఎలా లేదు. ఇక్కడి నుంచి జూమ్ చూసి చూపిస్తాం. బాగుంది. ఇక్కడి నుంచి కనిపిస్తుంది చక్కగా. ఫోటో. ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగ దర్శనం అయిపోయింది. ఇప్పుడు యమలింగ దర్శనానికి వెళ్తున్నాం అనమాట. యమలింగం వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో తీసి చూపిస్తాను. కుదిరితే స్వామిని కూడా చూపిస్తాను. అరుణాచల దర్శనానికి నాకు 36 ఏళ్ళు పడితే మా ధర్మేశ్వరి 11 ఏళ్ళకే అరుణాచలం 11 నెలలకే దర్శనం స్టార్ట్ చేసింది అనమాట. దారిలోనే మనకి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కనిపించింది అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకొని వద్దాము. బాగుంటుందంట రమణాశ్రమం. వెళ్ళొద్దాం. ఎక్కడ అందరికీ భోజనాలు పెడతారు. రమణాశ్రమం బాగుంది. ఫోన్ ఎలా లేదు. రమణాశ్రమాన్ని చాలా చక్కగా దర్శించుకున్నాను. చాలా బాగుంది. ఈ రమణాశ్రమంలో మన ఇండియన్స్ కంటే ఫారినర్స్ చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఫారినర్స్ బాగా స్టడీ చేస్తున్నట్టున్నారు. మన హిస్టరీని, కల్చర్ని, మన ధ్యాన సంబంధిత వాటిని చాలా బాగా చక్కగా ఫాలో అవుతున్నారు. ఓన్లీ మనం మాత్రమే ఫాలో అవ్వట్లేదంట అనుకుంటా. అందుకే మన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఫారినర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం కూడా ధ్యానాన్ని, యోగాని సాధన చేసి మనం కూడా మన కల్చర్ని కాపాడుకోవడం చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా దర్శనానికి వచ్చాము. ఇప్పుడు 3వ లింగం అన్నట్టు. ఇది మొత్తం 10 లింగాలు ఉన్నట్టున్నాయి. ఇది 3వ లింగం. ఈ యమలింగాన్ని కూడా కుదిరితే మీకు చూపిస్తాను. లోపలికి అయితే ఫొటోస్ ఎలా లేవు. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది యమలింగం దగ్గర. ఫొటోస్ లోపలికి ఇట్లా కానీ బయట చక్కగా యమలింగ దర్శనాన్ని చేసుకుని వచ్చామన్నమాట. ఇది 3వ లింగం. తర్వాత లింగం ఏంటో కనుక్కొని చెప్తాను. ఇది ఇక్కడైతే బాగా జనాలు ఉన్నారు. ఫస్ట్ 2 వాటిలో లేరు కానీ అగ్నిలింగం, ఇంద్రలింగం దగ్గర జనాలు అంత లేరు. 4వ లింగంగా నైరుతి లింగానికి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. నైరుతి లింగ దర్శనానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కుదిరితే చక్కగా వీడియో తీసి చూపిస్తాను. చక్కగా మనకి అన్ని లింగాలు దర్శనం చూపిస్తున్నారు అనమాట. ఎన్నో ప్లేసెస్ చూపిస్తున్నారు అన్న. దారిలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి కూడా చక్కగా చూపించి దర్శనం చేయించి తీసుకొస్తున్నారు. రమణ మహర్షి ఆశ్రమం అయితే చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళండి రమణాశ్రమానికి.
ఆ అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది మొత్తం. నైరుతి లింగ దర్శనానికి వచ్చాము. నైరుతి లింగం చూసుకొని వెళ్దాము. ఇక్కడ కూడా వీడియో ఫొటోస్ అలౌ లేవనుకుంటా. కుదిరితే చూపిస్తాను, కుదరకపోతే బయట నుంచి ఒకసారి అలా చూపిస్తాను. మీరు వచ్చినప్పుడు చక్కగా లోపలికి వెళ్ళి దర్శించుకోండి స్వామిని. ఇది నైరుతి లింగం అనమాట, టెంపుల్. చూడండి, లోపలికి అయితే అలౌ లేదు మోస్ట్లీ. బయట నుంచి చూపిస్తున్నాను, మీరు వచ్చినప్పుడు చక్కగా దర్శనం చేసుకోండి. నైరుతి లింగం జూమ్ చేస్తాను, ఒకవేళ కుదిరితే చూసుకోండి స్వామిని. జనాలు అడ్డొస్తున్నారు, క్రౌడ్ ఉంది. నైరుతి లింగ దర్శనం. లోపలికి అయితే ఫొటోస్ ఎలా లేవు, బయట నుంచి చూపిస్తున్నాను, జూమ్ చేసి చూసుకోండి చక్కగా. చక్కగా నైరుతి లింగాన్ని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు అన్న ఎక్కడికి వెళ్తున్నాం? తర్వాత సూర్యలింగ దర్శనానికి వెళ్తున్నాం. చక్కగా మనం ఇంద్రలింగ దర్శనం తర్వాత సూర్యలింగానికి వచ్చాం. సూర్యలింగ దర్శనానికి వచ్చాం, చూపిస్తాను. లింగం అనమాట, సూర్యలింగం టెంపుల్. లోపలికైతే ఫొటోస్ ఎలా లేవు, అక్కడ ఆల్రెడీ రాసింది. కుదిరితే బయట నుంచి ఏమైనా వీలవుతే చూపిస్తాను. బయట నుంచి కనబడేయట్లేదు. బయట నుంచి అయితే లేదు, ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఆల్రెడీ పెట్టారనమాట. ఇంకా బయట నుంచి చూపించి మీరు చక్కగా వచ్చినప్పుడు చక్కగా దర్శనం చేసుకోండి. నేను చూపించే దానికన్నా మీరు వచ్చి చక్కగా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది, ప్రశాంతత వస్తుంది అనమాట. సూర్యలింగాన్ని దర్శనం చేసుకుని వచ్చాం అనమాట. ఇప్పుడు అన్న నెక్స్ట్ ఎక్కడికి? వర్ణలింగానికి వెళ్తున్నాం. వర్ణలింగ దర్శనం చూపిస్తాను. సూర్యలింగ దర్శనం తర్వాత మనం వర్ణలింగ దర్శనానికి వచ్చాము అనమాట. చక్కగా దర్శనం చేసుకొని వెళ్దాము. కుదిరితే లోపల వర్ణలింగాన్ని చూపిస్తాను. ఒకవేళ వీలైతే, మోస్ట్లీ ఫొటోస్ నాట్ అలౌడ్ అని పెడుతున్నారు, దానివల్ల లోపల తీయకుండా బయట వరకు చూపిస్తున్నాను అనమాట. చక్కగా చూసుకోండి. ఈ వరుణలింగ ముఖద్వారం అనమాట. చూడండి, లోపల జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూపిస్తాను, కుదిరితే చూసుకోండి. ఏమన్నా స్వామివారు కనిపిస్తే. పాసిబిలిటీ అయితే లేదు, చక్కగా మీరే వచ్చి స్వయంగా దర్శించుకోండి, బాగుంటుంది. చక్కగా వరుణలింగ దర్శనం అయితే చక్కగా చాలా ప్రశాంతంగా అయింది. మీకు కూడా చూపిద్దాం అనుకుని చూపించాను. చక్కగా మీకు కూడా కనిపించవచ్చు ఈసారి ఈ వీడియోలో. ఈ వరుణలింగ దర్శనం తర్వాత అన్న ఎక్కడికన్నా మనం వాయులింగ దర్శనానికి వెళ్తున్నాం. అది కూడా చూపిస్తాను. చక్కగా ఈ లింగాలన్నీ దగ్గర 1-2 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి. అలా చక్కగా మీరు వచ్చినప్పుడు అన్ని లింగాలు దర్శించుకోండి, బాగుంది, చాలా బాగుంది. ఎవ్వరు తోయటం కానీ ముందు నెట్టేయటం కానీ ఏం లేదు. చక్కగా ప్రశాంతంగా మీరు చూసినంతసేపు చూసుకోవచ్చు, ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. బాగుంది, చాలా బాగుంది. చక్కగా వరుణలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు వాయులింగ దర్శనానికి వచ్చాము. చూపిస్తాను బయట నుంచి గుడి ఎలా ఉంటుందో. ఇది వాయులింగం అన్నమాట. ఎంత బాగుందో. లోపలికైతే ఫొటోస్ అలౌ చేయరు, ఇక్కడైతే తీస్తాం కుదరదు, స్వామిని చూపిస్తాం, మీరు వచ్చినప్పుడు దర్శించుకోవడమే. చక్కగా మనం వాయులింగ దర్శనం కూడా చేసుకున్నాము అన్న. తర్వాత ఎక్కడికి? చంద్రలింగం చూస్తానికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా చంద్రలింగాన్ని కూడా చూపిస్తాను, దర్శనం చేసుకోండి కుదిరితే, లేకపోతే బయట నుంచి చూపిస్తాను. వాయులింగ దర్శనం తర్వాత చంద్రలింగ దర్శనానికి వచ్చాము, చూపిస్తాను, బయట నుంచి చూపిస్తాను, చూసుకోండి. ఇప్పుడు చంద్రలింగ దర్శనం చేసుకుని వచ్చాను. అక్కడ అమ్మవారు ఉన్నారు కదా, వీడియో చేస్తుంటే వద్దని అపేక్షించారనమాట. ఇంకా నేను కూడా తీయలేదు. లోపల కూడా దేవుడిని చూపిద్దాం అనుకున్నాను కానీ వద్దని చెప్పారు, ఇంకా తీయటం ఆపేసాను అనమాట. ఆమె చెప్పిన తర్వాత మనం తీస్తాం కరెక్ట్ కాదు కదా. ఇది చంద్రలింగం అనమాట. చంద్రలింగ దర్శనం తర్వాత ఎక్కడికి వెళ్తున్నామన్నా? కుబేరలింగానికి వెళ్తున్నాం. కుబేరలింగ దర్శనం చేసుకున్నాం.
చూస్తాను, అక్కడ ఏమన్నా పాసిబుల్ అయితే చూపిస్తాను, లేకపోతే బయట నుంచి చూపిస్తాను అన్నమాట. చంద్రలింగం అయితే అసలు చూసిన వాటిలో చంద్రలింగం నాకు చాలా బాగా అనిపించింది. చంద్రలింగ దర్శనం తర్వాత ఇప్పుడు కుబేరలింగ దర్శనానికి వచ్చాము. చూపిస్తాను బయట నుంచి, కుదిరితే లోపల స్వామిని చూపిస్తాను, లేకపోతే మీరు వచ్చినప్పుడు చక్కగా ప్రశాంతంగా దర్శించుకోండి. ఈ కుబేరలింగం అనమాట, బయట నుంచి చూపిస్తాను. కుబేరలింగం అంట, కుబేరలింగం. అగ్ని ఫస్ట్ లైన్ చూసాం, కుబేరలింగం. చక్కగా కుబేరలింగ దర్శనం కూడా చేసుకున్నాను. కుబేరలింగ దర్శనం చాలా బాగా జరిగింది, బాగుంది. బాగా అలంకరించారనమాట స్వామి. మీరు చక్కగా వచ్చినప్పుడు ఈ అన్ని లింగాల్ని దర్శించుకొని ఆ తర్వాత అరుణాచలేశ్వర దగ్గరికి వెళ్తే బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఏమి మిస్ అవ్వకుండా. చక్కగా కుబేరలింగ దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు ఎక్కడికన్నా తర్వాత మార్గానికి వెళ్తున్నాము. మోక్ష మార్గం చూపిస్తాను చక్కగా, ఎలా ఉంటుంది నాకు తెలియదు, నేనే చూస్తాను అనమాట. మీకు కూడా చూపిస్తాను, కుదిరితే చూపిస్తాను. చాలా ఉంది మోక్ష మార్గం దగ్గర, చూడండి ఎంతమంది ఉన్నారో. బయట నుంచి చూపిస్తాను, లోపలికి అయితే ఎలా లేదు. విఘ్నేశ్వర స్వామి, గణపతి, మహాగణపతి. అందరూ లోపలికి వెళ్ళి చిన్న సందులోంచి బయటకు వస్తూ ఉంటారు, చూడండి. ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉంది, ఫుల్గా ఉంది. ఇది మోక్ష మార్గం అనమాట, అందరూ లోపల నుంచి వస్తూ ఉంటారు. ఇది చిన్న సందు, లోపల నుంచి అందరూ వస్తూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు. మోక్ష మార్గం. ఓం నమ శివాయ. కొత్తగా మోక్ష ద్వారాన్ని దర్శించుకొని వచ్చామన్నమాట. ఆ లోపలికి వెళ్తానికి క్రౌడ్ చాలా ఉంది, సరే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఈ తర్వాత ఇప్పుడు మనం ఈశాన్య లింగానికి వెళ్తున్నాము. కుదిరితే స్వామివారిని చూపిస్తాను, లేకపోతే బయట నుంచి టెంపుల్ని చూపిస్తాను, చూడండి చక్కగా. ఈశాన్యలింగ దర్శనానికి వచ్చేసాము మనం. ఇది ఈశాన్యలింగ టెంపుల్ అన్నమాట, చూపిస్తాను, బయట నుంచి చూపిస్తాను. ఇది ఈశాన్యలింగ ముఖద్వారం అన్నమాట. ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారు, చూడండి. లోపలైతే స్వామిని చూపిస్తూ కుదరదు, బయట నుంచి చూసుకోండి మీరు. నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను, మీకు కూడా మంచి కలగాలని కోరుకుంటాను. చక్కగా మీరు వచ్చినప్పుడు చక్కగా మీరు కూడా దర్శించుకోండి. చక్కగా ఈశాన్య లింగాన్ని కూడా దర్శించుకొని వచ్చాము. స్వామివారు చక్కగా కనిపించారు, వీడియో కూడా తీశాను, మీరు కూడా చూసుకోవచ్చు. చక్కగా మీరు వచ్చి డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీ కోరికలని స్వామివారికి చెప్పుకోవచ్చు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ స్వామివారిని దర్శించుకొని వచ్చాను. ఇప్పుడు ఈశాన్య లింగం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అన్న? పెద్దగుడికి డైరెక్ట్ ఇంకా అరుణాచలేశ్వర దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా మంచి వీడియో తీసి చూపిస్తాను. చివరిగా అరుణాచలేశ్వర సన్నిధికి వచ్చేసాము. ఇది నా చిన్ననాటి కళ అనమాట, అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ 36 ఏళ్ళు పట్టింది స్వామివారిని చూసుకోవడానికి. కుదిరితే లోపల గుడి ప్రాకారాలన్నీ చక్కగా మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా చక్కగా ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు వచ్చి స్వామివారిని దర్శించుకోండి, చాలా ప్రశాంతత లభిస్తుంది అన్నమాట. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం మామృతాత్. ఓం నమ శివాయ. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి అలా ఒక కోరిక అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలని అలా పడింది మరి. కానీ అది ఇప్పుడు నెరవేరింది అనమాట. ఇది కూడా అనుకోకుండానే వచ్చాము. అరుణగిరి అనమాట ఇది. ఈ అరుణగిరికి చక్కగా ప్రదక్షిణ చేసుకొని వచ్చాము. అరుణగిరి చుట్టూ ఉన్న లింగాలన్నీ దర్శించుకొని వచ్చాము అనమాట. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః.
అసలు ఈ గోపురమే అసలు మామూలుగా లేదు, ఎన్ని అంతస్తులు ఇది. సూపర్ సూపర్ అసలు. ఆ రోజుల్లోనే అసలు ఎలా కట్టారు ఇంత పెద్ద గోపురం. ఇది 4 సైడ్లో ఉంటుంది, ఒకటే కాదు. గోపురం అన్నమాట. ఇది అరుణగిరి అనమాట. చూడండి ఎంత చక్కగా ఉంది. ఐదాక్ జోన్ చేసి చూపిస్తాను. చూడండి బాగుంది. బాగుంది కోనేరు, చాలా బాగుంది. పెద్ద కోనేరు చూడండి, చక్కగా వాటర్ పడతా ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది. సూపర్, వావ్, మళ్ళీ ప్రశాంతంగా ఉంది. ఏంటంటే నేను ముందు ఫోన్ లోపలికి తీసుకొస్తాను భయపడ్డాను, కానీ భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా వాళ్ళే లోపలికి అలౌ చేస్తున్నారు మొబైల్ని. మీరు కూడా వచ్చేప్పుడు చక్కగా మొబైల్ తీసుకుని వచ్చి అన్ని వీడియోస్ తీసుకొచ్చి ఏం ప్రాబ్లం లేదు. జూమ్ చేసి చూపిస్తాను. అరుణగిరి గోపురాలన్నీ 4 సైడ్ గోపురాలు ఉంటాయి అన్నమాట ఈ గుడి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. రోడ్ ఉంది. మ్యాక్సిమం ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అవాయిడ్ చేసుకుని చాలా ఇష్టం. అసలు మామూలుగా లేదు. మార్నింగ్ 10కి వచ్చాను అనమాట లోపలికి. అప్పటి నుంచి ఇలా Q9లో ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 2:30 అవుతుంది. ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇంకొక 1 అవర్ ఈజీగా పట్టవచ్చు. మ్యాక్సిమం ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అరుణేశ్వర టెంపుల్ విజిటింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, మామూలుగా లేదు. అసలు లోపలికి వెళ్ళిన అయిన వాళ్ళు బయటికి రావడం చాలా ఇబ్బందిగా ఉంది. ట్యూస్డే, థర్స్డే చాలా బెస్ట్ అనమాట. అరుణాచలం లోపల ఇక్కడ చాలా బాగుందన్నమాట. ఫోటోలు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు అసలు. ఎవ్వరు ఆపట్ల. చూడండి చక్కగా అందరూ ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు, అసలు ఇబ్బంది లేదు. ఇలా తిరుపతిలో ఉండదు. చూడండి. ఓం నమః శివాయ. అది గర్భగుడి అనమాట. లోపల దాకా చక్కగా వెళ్తున్నారు, వస్తున్నారు, దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః. నిజంగా అరుణాచలం మంచి హైలైట్ ఎక్స్పీరియన్స్. దర్శనం కూడా అసలు మామూలుగా జరగలేదు, చాలా బాగా జరిగింది. ఒక 10 సెకండ్ల దాకా అక్కడ నుంచొని చక్కగా దేవుణ్ణి ప్రశాంతంగా దర్శించుకున్నాం. మేబీ ఎవరికి దక్కదేమో ఈ ఛాన్స్, నాకు దొరికింది. ఓం నమః శివాయ. అరుణాచలం లోపల గర్భగుడి లోపల చాలా బాగుంది. అరుణాచలేశ్వరుడి దర్శనం చాలా చక్కగా జరిగింది, కానీ లైన్లో నుంచొని ఒళ్ళు ఊనం అయిపోయింది అనమాట. పొద్దున 11:30 ఆ టైంకి వెళ్తే సాయంత్రం 4ంటికి బయటకు వచ్చాం. వీకెండ్స్లో శుక్రవారం, సోమవారం మాత్రం అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకోమాకండి. మోస్ట్లీ మంగళ, బుధ, గురువారాలు అయితే జనాలు తక్కువ ఉంటారు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడితో అరుణాచలం టూర్ ముగించి తర్వాత కంచి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. కంచి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారిని, అక్కడ ఉన్న ప్లేసెస్ని చక్కగా మంచిగా మీ అందరికీ చూపిస్తాను. చక్కగా అక్కడ మా ఫ్యామిలీ కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నారు అనమాట. దర్శనం చేసుకుని వచ్చారు కదా, మా పాప, మా బామ్మరిది,
నా వైఫ్ అన్నమాట. గుడి మాత్రం చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది అసలు. ఈ గోపురాలు ఆ రోజుల్లోనే అసలు ఎలా కట్టారు అంటే ఇంత హైట్ ఎలా లేపారు.